స్టార్ట్. ఎస్ బ్రో, ఇప్పుడే గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి ఆ షూటింగ్ మధ్య మధ్యలో ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళినాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజరు శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ బై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్లో ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఈ మూవీలో కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటిది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట, లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడము తెలుసు, నువ్వు నేను ఒకటంటా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి, కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ని, వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు, అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రా మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్గా శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిక్స్. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్, చిరంజీవి గారి రిఫరెన్స్ అయితే డైరెక్ట్గా వాల్తేరు వీరయ్య ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చూపించినారు. డైరెక్ట్ రెఫరెన్సెస్ లేదు, కానీ ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే మనం ఆ సిమిలర్ నెంబర్స్ పెట్టినారు, ఎగ్జాక్ట్ ఆ నెంబర్ పెట్టలేదు. అలాంటివి 2-3 ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి, కనెక్ట్ అవుతారనమాట పాలిటిక్స్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో. సో అది బ్రో, ఓవరాల్గా అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీలో నాకు అనిపించింది. కొంచెం ఒక 20 minutes స్లో ఉంటుంది, దాన్ని ట్రిమ్ అయినా చేసి ఉండొచ్చు, బెటర్ అయినా చేసి ఉండొచ్చు. అదొక్కటి పక్కన పెడితే రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి మూవీ అనిపిస్తుంది అనమాట. రేసీగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎక్కడ ఏం అనిపించదు అనమాట. నాకైతే ఎక్కడ ఈవెన్ కేఆర్ అద్వానీతో సీన్స్ కూడా నాకు కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ హాఫ్లో ఒక 10-15 minutes దే కూడా మేడ్ ఇట్ బెటర్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అంజలి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఛాన్సెస్ ఉంది బ్రో, రామ్ చరణ్ గారికి, అంజలి గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ గా ఈ యంగ్ రామ్ చరణ్ కంటే లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి హీ డిజర్వ్స్ నేషనల్ అవార్డు అని నాకు అనిపిస్తూ ఉంది. లైక్ నేషనల్ అవార్డు నామినీస్ లో ఆయన కూడా ఉంటారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కరెక్టెడ్ పాలిటిక్స్ అని చెప్పేసి చాలా సినిమాల్లో ఉంది, అంటే ఈ సినిమాలో శంకర్ ఎలా ట్రీట్ చేశాడు? ఒకటి నాకు కూడా స్టార్టింగ్ లో 1-2 సీన్లు ఏమన్నా శివాజీ సైడ్ లో ఏమన్నా మూవీ వెళ్తా ఉందా, లేదా కొంచెం భారతీయుడు స్టైల్ ఏమైనా వెళ్తా ఉందని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా పిక్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఎలక్షన్ కమిషనర్ తలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించినారు. సో అక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ చేసే లైక్ వర్క్స్ కావచ్చు, అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓవరాల్గా ఏ మూవీస్తో మనం కంపేర్ చేయలేము. దిస్ మూవీ ఇస్ కైండ్ ఆఫ్ యూనిక్ అని నాకు అనిపించింది. ఏది ప్లస్ పాయింట్స్ అంటున్నారా? ఇంట్రడక్షన్ సీన్ ఎక్సలెంట్గా ఉంది. మనకు ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సాంగ్స్ విజువలైజేషన్ బాగుంది. సెకండ్ హాఫ్లో అంజలి గారి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్గా బ్రో అన్ని ప్లస్లే. మైనస్లు ఏంటంటే 2 hours 45 minutes ఒక 20 minutes
కొంచెం స్లోగా ఉంటుంది. అదొక్కటి ట్రిమ్ చేసినట్టే ఇంకా బాగుండేదని నాకు ఆల్రెడీ అనిపించింది. ఒక పాట తీసినాక కూడా అట్లా ఎందుకు అనిపించుండదు? పాట తీసేస్తారు కరెక్టే. అంటే నేను చెప్పేది లెంత్ అని కాదు, కొంచెం సీన్స్ ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మూవీలో మనం ఈ మధ్య ఏదో 20 minutes లెస్ అని అంటానం, కానీ ముందు నుంచి మనం చూస్తూ ఉంటే సో ఈ లెస్లంతా ఏం లేదనమాట. బయటకు వచ్చిన తర్వాత ఫీల్ మ్యాటరు. నాకు ఎస్కలేటర్ దిగేటప్పుడంతా నాకు అనిపించింది మంచి మూవీ చూస్తాము. నేను పెట్టిండే 450 రూపీస్ వర్త్, నేను స్పెండ్ చేసిన టైం 2 hours 45 minutes వర్త్ అని నాకు అనిపించింది. పుష్ప రికార్డ్స్ అంటే బ్రేక్ చేసి బ్రో, పుష్ప కలెక్షన్ బ్రేక్ చేస్తుందా లేదా నాకు పెద్దగా కలెక్షన్స్ గురించి ఐడియా లేదు. ఎందుకంటే పుష్ప అనేది ఆల్రెడీ ఫ్రాంచైజీ అయింది కాబట్టి అది 2కి బాగా హెల్ప్ అయింది. టికెట్ రేట్స్ కూడా కరెక్ట్గా ఇక్కడ బాగా తెలంగాణలో పెంచినారు కాబట్టి అది కొంచెం బాగా ప్లస్ అయింది దానికి. అంటే పుష్ప 2 మూవీ కూడా డెఫినెట్లీ బాగానే ఉంది అనుకోండి. బట్ కలెక్షన్స్ విషయంలో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా మూవీ చూడాలనుకుంటే సో డెఫినెట్లీ మంచి మూవీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అంటే సినిమా లవర్స్ అండ్ వేరే సినిమా ఫ్యాన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసేటట్టు